ఒక మంచి స్థానంలో ఉంది. సో ఇరాన్ ఆ చిన్న దేశమైనటువంటి ఇజ్రాయెల్ చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ విజువల్స్ మీరు గమనిస్తే కనుక ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. జోగ్రఫికల్గా ఏరియా పరంగా పోల్చుకుంటే ఇరాన్తో కనీసం పావు వంతైనా సరితూగినటువంటి ఒక దేశం ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేస్తోంది. దానికి కారణం ఇజ్రాయెల్ దగ్గర చాలా వార్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఒక స్థైర్యం కూడా ఆ స్థాయిలోనే ఉంటూ ఉంటాయి. సో ప్రతి ఇంటికి కూడా తమ దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం బంకర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. సో అంతా కూడా ఒక్కసారిగా సైరన్ మోగ్గానే బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బంకర్లోకి వెళ్ళిపోయి వారంతా కూడా సురక్షితంగా వారి ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఒక్కసారిగా సైరన్ మోగడంతో పాటుగా రెడ్ అలర్ట్ అనేటువంటి యాప్ ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ వస్తుందో వెంటనే వారంతా ఒక్కసారిగా అందులో వెళ్ళిపోతున్నారు. ఒకసారి పీసీఆర్ రైట్ సైడ్ హోల్డ్ చేయండి. సో ఇజ్రాయెల్ చూస్తున్నారు కదా, వైట్ కలర్లో కనిపించేది లెఫ్ట్ సైడ్లో ఆ ఇజ్రాయెల్. సో పక్కనే లెబనాన్ పైన దాడి చేసింది ఇజ్రాయెల్, గాజా పైన దాడి చేసింది, సిరియా పైన దాడి చేసింది, ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేస్తోంది. మధ్యలో ఇరాన్ కూడా ఇరాక్ సహాయం పొందేందుకు ప్రయత్నం చేసింది. ఇరాక్ సహాయం తీసుకుని ఒక రకంగా ఇండైరెక్ట్గా యెమెన్స్ కూడా సహాయం చేస్తున్నారు హౌతీస్. ఎప్పుడైతే రెడ్ సీ గుండా అక్కడికి అమెరికా అటు ఇజ్రాయెల్కి వార్ ఎక్విప్మెంట్ పంపించే ప్రయత్నం చేస్తుందో దాన్ని పూర్తిగా నేల కురిపించిన లాంటి ప్రక్రియని ఈ యెమెన్లే చేశారు, హౌతీస్ చేశారు. సో హౌతీస్ కూడా ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ దాడి కొనసాగుతుంది. ఏ క్షణమైనా ఈ యుద్ధంలోకి ఇరాక్ చేరొచ్చు. దీంతో పాటుగా అటు యెమెన్స్ కూడా డైరెక్ట్ యుద్ధ క్షేత్రంలోకి దిగొచ్చు. గాజా, లెబనాన్, సిరియాకి సంబంధించి కూడా ఈ యుద్ధంలోకి బహిరంగంగా అటు ఇరాన్కి మద్దతుగా ఒకేసారి మూకుమ్మడి దాడిగా ఇజ్రాయెల్ పైన దాడి చేసే అవకాశం కనబడుతోంది. ఈ దాడి కనుక ఈ రకంగానే కొనసాగితే పశ్చిమాసియా మొత్తం బగ్గుమంటున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తథ్యంగా కనబడుతోంది. ఒకవైపుగా అమెరికా కూడా తమ ఆర్మీకి సంబంధించినటువంటి విజువల్స్ని విడుదల చేస్తోంది, ఫీడ్స్ చేస్తున్నారు, యుద్ధ విన్యాసాలు చేస్తున్నారు. సో వీటన్నిటికీ కారణం ఇరాన్ తమ పైన హెచ్చరించడమే. ఇరాన్ ఏం చెప్తోంది, ఈ దాడిలో తప్పకుండా అమెరికా హస్తం ఉంది, అమెరికా హస్తం తప్పకుండా ఉంది, అమెరికాకు సంబంధించి తప్పకుండా దీంట్లో పాల్గొందనే భావనలో ఇరాన్ ఉంది కాబట్టి, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న భావనలో ఇరాన్ ఉంది కాబట్టి మీ పైన కూడా దాడి చేస్తాం, మిమ్మల్ని కూడా అంతమొందిస్తాం, మీ పైన కూడా మా అంతేంటో చూపిస్తామనేటువంటి మాటని ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖamenei మాట్లాడుతున్న మాటల్ని పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఏకంగా ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షరీక్ ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికా హస్తం తప్పకుండా ఉంది కాబట్టి అమెరికా కూడా తమ వంతుగా డెఫినెట్గా వారికి కూడా మా అంతేంటో చూపిస్తాం, మేమేం చేయగలుగుతామో చూపిస్తామని చెప్తున్నారు. నిన్న కూడా ఒక కీలక ప్రకటన చేసింది ఇరాన్, మేము ఇజ్రాయెల్పై చేసేటువంటి ఆ డ్రోన్ల దాడిని, క్షిపణుల దాడిని మధ్యలో ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అలా అడ్డుకుంటే కనుక డెఫినెట్గా మేము మీ ఎయిర్ బేస్లను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది, మీ బేస్లను కూడా టార్గెట్ చేస్తామని చెప్పి అటు ఇరాన్ చెప్తోంది. ప్రస్తుతానికైతే 7 స్థావరాల లక్ష్యంగా దాడులు కొనసాగించింది. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఒకవైపు నేతన్యాహు, మరోవైపుగా అలీ ఖamenei ఇద్దరి మధ్య చాలా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ భీకర యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనంటే ప్రస్తుతం సిచ్యువేషన్స్ కనుక ఇంకా తీవ్రతరం దాలిస్తే డెఫినెట్గా అటువంటి ఒక మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఏమాత్రం ఇక్కడ అధ్యక్షుడు నేతన్యాహు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అలీ ఖameneiని వదిలే ప్రసక్తే లేదు, మా సామాన్యులే టార్గెట్గా కనుక చేయాల్సి వస్తే మేము అంతకంతకు సమాధానం చెప్తాం. నేతన్యాహు చెప్తున్న మాటల్లో ఇజ్రాయెల్ అధ్యక్షుడు అటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖamenei పూర్తిగా అంతమొందిస్తామని మాటలు మాట్లాడుతున్నారు. రాత్రి కూడా దాడులు జరిగాయి, ఆయిల్ ట్యాంకర్లు లేపేసే ప్రయత్నం చేశారు, పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. అక్కడి అణుస్థావరాలు, ఆయిల్ ట్యాంకర్లు, ఆర్మీ స్థావరాలే ఇంకా ఇజ్రాయెల్ దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. సో ఈ దాడి ఇంకా తీవ్ర రూపం దాలిస్తే డెఫినెట్గా ఒక ప్రపంచ యుద్ధమే. సో మీరేం చెప్తారు, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరికి, ఇజ్రాయెల్ లేదా ఇరాన్? సో మీ సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి. ఇక్కడ రెండు దేశాలు కూడా చాలా వార్పరంగా అత్యుద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచేటువంటి దేశాలే. సో ఇరు దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది, ఇది ఇంకా కొనసాగుతుంది. సో మీకు ఎప్పటికప్పుడు ఇటువంటి తాజా సమాచారం అందిస్తూనే ఉంటాం. ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాంట్లో దేశంలో మన భారతీయులు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాధానం తెలుసుకుంటున్నాం, అటువంటి వారి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మరింతగా నిన్న రాత్రి జరిగినటువంటి దాడులకు సంబంధించి ఆ దృశ్యాలను చూద్దాం. Dari bekas aluminium masjid.
రైట్, ఇవి ఎక్కడ జరుగుతున్నటువంటి దాడులు చాలా భీకరమైనటువంటి దాడులు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య వరుసగా క్షిపణులని డ్రోన్లను ప్రయోగించుకుంటోంది. ఇదే క్రమంలో అటు ఇరు దేశాలకు సంబంధించిన సామాన్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. చాలా దయనీయమైన పరిస్థితి అక్కడ నెలకొంది, ఎమర్జెన్సీ నెలకొంది. అటువైపుగా వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా పూర్తిగా ఇరు దేశాలు రద్దు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా భారత్ వైపు నుంచి లండన్ వైపుగా వెళ్లాల్సినటువంటి ఫ్లైట్స్ కూడా ఈ యుద్ధం నేపథ్యంలో దారి మళ్లించడమైంది. అక్కడ కొంత ఇబ్బందులు పడుతోంది. అంటే ఈ యుద్ధం కాస్త ప్రపంచ దేశాలపైన కూడా ప్రభావం చూపిస్తోంది. చమురు ధరలు పెరుగుతున్నాయి, తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఇటు ఇండియా పైన కూడా ఫ్లైట్లు దారి మళ్లింపుతో ఛార్జెస్ పెరిగిపోయాయి, టైం పెరిగిపోయింది. ఈ రకంగా అనేక రకాలుగా ఒక యుద్ధం మొదలైందనంటే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుంది ఎలా అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలి. అయితే అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్, అక్కడ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఎటువంటి పరిస్థితి నెలకొంది అనేది ఆర్టీవీకి మన తెలుగు వాళ్ళు అట్ ది సేమ్ టైం మన భారతీయులు సోమా రవి అందించారు ఎక్స్క్లూజివ్గా. అసలు సోమా రవి ఏం చెప్పారో చూద్దాం. నా పేరు సోమారవి, ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిని, ఇజ్రాయెల్ నుండి మాట్లాడుతున్నాను. గత 2 రోజులుగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలో ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇండియాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరం కూడా క్షేమంగానే ఉన్నాం. కాకపోతే గతంలో లాగా కాకుంటే ఈసారి కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రేపు సాయంత్రం వరకు కూడా దేశంలో అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. కేవలం మెడికల్ ఫీల్డ్కు ఏదైనా ఫుడ్కు సంబంధించిన మాత్రమే ఓపెన్ నుంచి అన్ని బంద్ చేయడం జరిగింది. రేపు పరిస్థితులను బట్టి మేబీ మరో 2-3 రోజులు పొడిగించవచ్చు అనుకుంటున్నాం. ఏదేమైనా ఒక వారం రోజుల వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సైరన్స్ వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సేఫ్టీ రూమ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. అందరం క్షేమంగానే ఉన్నాం. ఎప్పటికప్పుడు కూడా అసోసియేషన్ సభ్యులకు గ్రూప్లో సమాచారం అందజేస్తూ ఉన్నాం. అందరం బాగానే ఉన్నాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రజలందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. ఇక్కడ 2025